మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ దివ్య. మనం ప్రెసెంట్ అయితే రుషికొండ బీచ్ లో ఉన్నాం. సమ్మర్ వచ్చేస్తుంది కదా, పిల్లలకైతే హాలిడేస్ ఇచ్చేస్తారు. ఎక్కడెక్కడ తిరగాలి అని చెప్పి ప్లేసెస్ కూడా చూస్తూ ఉంటారు. మన వైజాగ్ లో అయితే బీచెస్ కి కరువే లేదనుకోండి, అది వేరే విషయం. కానీ వైజాగ్ కాకుండా బయట నుంచి వచ్చే వాళ్ళకి ఎక్కడెక్కడ ప్లేసెస్ ఉన్నాయని వెతికే వాళ్ళకి రుషికొండ ప్లేస్ అనేది ఒక అద్భుతమైన ప్లేస్ అని చెప్పొచ్చు. చక్కగా బీచ్ తో పాటు చాలా యాక్టివిటీస్ కూడా ఉంటాయి అన్నమాట. లైక్ బోటింగ్ అవనివ్వండి, మనకి రెస్ట్ తీసుకోవడానికి మంచి ప్లేసెస్ అండ్ ఇంకా మసాజెస్. ఇలా నా వెనకాల ఉంది చూస్తున్నారు కదా, ఈ గుర్రపు స్వారీ కూడా ఉంటుందన్నమాట. సో అసలు ఏమేమి ఉంటాయో ఈ రోజు మనం చూసేద్దాం. ఫస్ట్ ఇప్పుడు గుర్రం స్వారీ అడుగుదాము. దీని ప్రైస్ ఎలా ఉంది ఏంటి అని ఒకసారి కనుక్కుందాము. నమస్తే అండి. బాగుందండి గుర్రం. ఎంతసేపు గుర్రం మీద ఎలా వెళ్ళొచ్చు? పెద్దవాళ్ళకైతే 150 మేడం, పిల్లలకి 100 మేడం. మేడం ఫోటో తీసుకుంటే 50 రూపాయలు మేడం. ఓకే, దీంతో ఫోటో కూడా తీసుకోవచ్చు. ఫోటో కూడా చార్జ్ చేస్తారా? 50 రూపాయలు మేడం. 50 రూపాయలు గుర్రంతో ఫోటో తీసుకోవాలి. అవును మేడం. ఓకే ఓకే. ఒక మనిషి గుర్రం ఎక్కిన తర్వాత ఎంతసేపు తిరగచ్చు అలాగా? కొద్దిగా లెంత్ వరకు వెళ్ళి వస్తాం మేడం. ఫ్లాగ్ కూడా ఉంది మేడం, ఫ్లాగ్ వరకు వెళ్ళి వస్తాం మేడం. ఓకే, ఒక ½ కిలోమీటర్ పైన వెళ్ళొచ్చు మేడం. ఓకే, ఒకసారి మేము కూడా ట్రై చేయొచ్చు? ఎక్కొచ్చు మేడం, వెళ్ళొచ్చు మేడం. ఓకే, ఇప్పుడు మనం కూడా ఒకసారి ట్రై చేసేద్దాం. చాలా మందిలో అయితే గుర్రం భయం, అలాగే నాకు కూడా చాలా భయం గుర్రం అంటే. ఈ రోజు ఆ భయాన్ని పోగొట్టుకోవాలనుకుంటున్నాను. మీకైనా చూపించినట్టుంటుంది కదా, ఒక్కసారి చూసేద్దాం గుర్రం ఎక్కి. చూస్తున్నారు కదా, నేను ఫస్ట్ టైం యాక్చువల్ గా గుర్రం స్వారీ చేయడం. చాలా బాగుంది. అంటే భయం ఏం అవసరం లేదు, మనతో పాటు గైడ్ కూడా ఉంటారు కాబట్టి చక్కగా గుర్రం కూడా ఎలాంటి జర్క్స్ అవి ఏమి ఇవ్వకుండా కామ్ గా ఉందన్నమాట. మనం కూడా ఒకసారి ట్రై చేసేద్దాం. ఇప్పుడు చూసారు కదా గుర్రం స్వారీ ఎంత బాగుందో. నాకైతే చాలా సరదాగా అనిపించింది. ఫస్ట్ టైం అయినా సరే చాలా భయం లేకుండా ఈజీగా చేసేసాను. అలాగే నెక్స్ట్ మనకి ఇంకేం ఉన్నాయో చూద్దాము. నాకు ఇక్కడ ఒక ప్లేస్ కనిపించింది, ఫుల్ బాడీ మసాజ్ అని, హ్యాండ్ మసాజ్, హెడ్ మసాజ్. ఇలా చాలా చక్కగా రిలాక్స్ అవ్వాలి అనుకుంటే, చాలా మందికి బీచ్ లో దిగి ఆడడం ఇష్టం ఉండదు కదా, అలాంటి వాళ్ళు వచ్చి చూస్తూ రిలాక్స్ అవుదాం అనుకుంటారు. అలాంటి వాళ్ళకి ది బెస్ట్ ప్లేస్ అన్నమాట. సో మనం కూడా అసలు ఇక్కడ ఏమేమి ఉన్నాయి, ఎంతెంత ప్రైస్ తో ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే. ఏమేమి ఉన్నాయి మీ దగ్గర? ఏం మసాజెస్ ఉన్నాయి, ఏం చేస్తారు? ఇక్కడ రుషికొండ బీచ్ లోనే మసాజ్ పాయింట్ పెట్టామమ్మా. నా పేరు నాగేశ్వరరావు. ఓకే, ఇక్కడ హెడ్ మసాజ్ ఉంటుంది, నెక్ మసాజ్ ఉంటుంది, హ్యాండ్స్ మసాజ్ ఉంటుంది, బ్యాక్ బోన్ మసాజ్ ఉంటుంది. చాలా మంది బ్యాక్ సఫర్ అవుతారు. అటువంటి వాళ్ళకి ఇక్కడ అంటే నా ప్రత్యేకంగా నేను చేసే మసాజ్ బ్యాక్ బోన్, బ్యాక్. ఓకే, లెగ్ మసాజ్ ఉంటుంది. ఫుల్ బాడీ మసాజ్ 45 మినిట్స్ అండి. ఓకే, ఫుల్ బాడీ మసాజ్ 45 మినిట్స్. ఎంత చార్జ్ చేస్తారు దానికి? ఫుల్ బాడీ అయితే 45 మినిట్స్ పని చేస్తాము, 800 రూపాయలు తీసుకుంటాం. ఓకే. హెడ్ మసాజ్ అయితే 10 నిమిషాలు పని చేస్తాం, 100 రూపాయలు తీసుకుంటాం. ఓకే. నెక్ మసాజ్ అయితే 10 నిమిషాలు పని చేస్తాం, 100 రూపాయలు తీసుకుంటాం. హ్యాండ్స్ అయితే 10 నిమిషాలు, 100 రూపాయలు. ఓకే. బ్యాక్ బోన్ అయితే 15 నిమిషాలు పని చేస్తాము, 250 రూపాయలు తీసుకుంటాం. ఓకే. లెగ్ అయితే 15 నిమిషాలు పని చేస్తాము, 200 తీసుకుంటాం. ఓకే, సరే. ప్రైజెస్ కూడా ఓకే అండి, రీజనబుల్ ప్రైజెస్ అని చెప్పొచ్చు. చక్కగా ఇక్కడ చాలా ఎక్విప్మెంట్స్ అయితే వీళ్ళంతా పరిచారు. ఏంటంటే ఇవి బాడీ మసాజెస్ అన్నిటికీ, నెక్ రిలీఫ్, బ్యాక్ పెయిన్ రిలీఫ్ అన్నిటికీ ఇక్కడ ఉన్నాయి. సో మనం కూడా అసలు ఈ మసాజ్ ఎలా ఉందో ఒకసారి ట్రై చేద్దాం. నా ఎక్స్పీరియన్స్ మీతో ఇప్పుడు షేర్ చేసుకుంటాను. ఓకే, ఇప్పుడు నాకు కొంచెం ఇక్కడ హ్యాండ్ అయితే పెయిన్ గా ఉంది. మరి హ్యాండ్ పెయిన్ ఉంటే ఎలాంటి మసాజ్ చేసి చూపిస్తారు? హ్యాండ్ పెయిన్ ఉంటే ఫస్ట్ నరము వాసన చూస్తాం. ఓకే. ఈ నరాలు ఉంటుంది, ఈ నరము బిట్టికి స్మెల్ వస్తే ఈ బోన్ దగ్గర చేస్తాం. ఓకే. కాతికి స్మెల్ వస్తే ఈ చర్మంకు చేస్తాం. ఓకే, ఇది మ్యాటర్. ఓకే, సరే ఇప్పుడు చేస్తారా?
మసాజ్ చేయించుకున్న తర్వాత మంచి రిలాక్స్ అయితే అయిపోయాం కదా. నెక్స్ట్ ఇంకో ప్లే గేమ్ చూస్తున్నారు కదా, ఈ బైక్ ని ఏటీవీ బైక్ అని అంటారంట. చాలా సరదాగా ఉంటుంది, చిన్నపిల్లలు వస్తే మాత్రం చాలా ఎంజాయ్ చేస్తారు. అసలు దీని ప్రైస్ ఎలా ఉంది, ఎంత దూరం తీసుకెళ్తారు, ఎంతసేపు దీని మీద రైడ్ చేయొచ్చు ఇప్పుడు తెలుసుకుందాము. నమస్తే అండి. దీన్ని ఏటీవీ బైక్ అంటారని ఇప్పుడు చెప్పారు కదా మీరు. సో దీని కాస్ట్ ఎలా ఉంటుంది రైడ్ కి? మామూలు 1 రైడ్ అయితే 150, పెద్దవాళ్ళకి అయితే, చిన్న వాళ్ళకైతే 100 రూపీస్. 100 రూపీస్. ఎంత దూరం తీసుకెళ్తారు? అప్ అండ్ డౌన్ కలిపి 1 km ఉంటుంది. 1 km దాకా ఉంటుంది. మళ్ళీ కావాలి అని అంటే మళ్ళీ చార్జ్ చేస్తారా? ఓకే, అసలు మాకు కూడా ఒకసారి చూపిస్తారా? ఓకే, థ్యాంక్ యూ. మనం కూడా ఇప్పుడు రైడ్ చేద్దాము. దీని ఎక్స్పీరియన్స్ కూడా ఎలా ఉందో చెప్తే, సమ్మర్ లో దీన్ని మాత్రం తప్పకుండా ప్లాన్ చేసుకోండి. రైడ్ చూసారు కదా, చాలా థ్రిల్లింగ్ గా ఉంది. బీచ్ రోడ్ లో మనం దుబాయ్ వెళ్ళి అలా బైక్ మీద రైడ్ చేయాలి, లేదో కార్ లో రైడ్ చేయాలని చాలా మంది అనుకుంటారు కదా. ఇలా రుషికొండ బీచ్ రోడ్ కి వచ్చేస్తే మనం ఈ ఇసుకలో రైడ్ అనేది చాలా అద్భుతంగా ఉందన్నమాట. మెయిన్ గా చిన్నపిల్లలు అయితే చాలా ఇష్టపడతారు. చక్కగా ఒక 1 కిలోమీటర్ డిస్టెన్స్ అలా వెళ్ళి ఇసుకలో బీచ్ పక్కనే ఇలా ఎంజాయ్ చేస్తూ మళ్ళీ వచ్చేయచ్చు. మనకు సేఫ్టీగా పక్కనే ఈ గైడ్ కూడా ఉంటారనమాట, అతను చూసుకుంటూ ఉంటారు. సో అంత భయపడాల్సిన పని కూడా లేదు. నెక్స్ట్ మనం వేరే రైడ్స్ ఏమేమి ఉన్నాయి ఇప్పుడు చూసేద్దాం. మన రుషికొండ బీచ్ లో చాలా డెవలప్మెంట్స్ అయితే అవుతున్నాయి అనమాట. కొత్తగా టూరిస్ట్ ని అట్రాక్ట్ చేసేలాగా చక్కగా అన్ని గార్డెన్స్, మొక్కలు, కొత్త కొత్తవన్నీ ముందు ఎప్పుడు లేనటువంటి డెవలప్మెంట్స్ అన్ని ఇప్పుడు చూడొచ్చు అనమాట. నా వెనకాల చూస్తున్నారు కదా, కంప్లీట్ గార్డెన్ అంతా ఏర్పాటు చేస్తున్నారు. కిందంతా గడ్డి అవంతా వేసి, కొత్త మొక్కలు వేసి చక్కగా చూస్తున్నారు కదా ఎంత డెవలప్మెంట్, ఎంత స్పీడ్ గా చేస్తున్నారో. ఇక్కడ చాలా బాగుంటుంది. టూరిస్టులు అట్రాక్ట్ అవ్వడానికి ఇవన్నీ ఉంటేనే ఇంకా మనం వచ్చిన వాళ్ళం కూడా మంచి థ్రిల్లింగ్ గా, హ్యాపీగా అయితే ఫీల్ అవుతూ ఉంటాం కదా. సో అందులో భాగంగా ఇవన్నీ డెవలప్మెంట్స్ అయితే జరుగుతున్నాయి. రుషికొండ బీచ్ లో అసలు అట్రాక్షన్స్ కి కొదువే లేదు అని చెప్పొచ్చు. మనం ఇప్పుడు గార్డెన్ లో ఉన్నాం కదా, అలాగే మనం వెనకాల చూస్తున్నారు కదా, చిల్డ్రన్స్ కానివ్వండి, పెద్దలు కానివ్వండి, చక్కగా వచ్చి టైం పాస్ చేసుకోవడానికి ఓపెన్ జిమ్ అనేది ఉంది. ఇలా ఓపెన్ జిమ్, పిల్లలు ఆడుకోవడానికి ఈ గేమ్స్ అన్ని కూడా ఉన్నాయన్నమాట. అసలు ఈవినింగ్ టైమ్స్ వస్తే, సమ్మరే కానివ్వండి, ఎప్పుడు వచ్చినా సరే చక్కగా హ్యాపీగా అయితే ఎంజాయ్ చేయొచ్చు. అన్ని గేమ్సే కానివ్వండి, యాక్టివిటీస్ ఉన్నాయన్నమాట. ఊరికే బీచ్కి వచ్చామా లేదా అన్నట్టు కాకుండా ఆడుకోవడానికి మంచి మంచి గేమ్స్ చాలా ఉన్నాయని చెప్పొచ్చు. ఏపీ టూరిజం అయితే ఈ స్పీడ్ బోట్స్ ఇవన్నీ మెయింటైన్ చేస్తుంది అనమాట రుషికొండలో. అసలు దీని ప్రైజెస్ ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే మేడం. ఇక్కడ చార్జెస్ బోట్స్ ఒకసారి మాకు చెప్పండి. స్పీడ్ బోటింగ్ 1 person 250 మేడం. జెట్స్ కి 1 person 400. ఓ స్కోబా 1 person 2500. ఓకే, మనకి ఇక్కడ స్కోబా కూడా ఉంది. ఉంది మేడం. ఓకే, ఎంతండి? 2500 మేడం స్కోబా. స్పీడ్ బోటింగ్ మాక్సిమం కెపాసిటీ బోటు 2 నుంచి 5 వరకు ఉంటది. ఓకే, ఎంతసేపు, ఎంత దూరం రైడ్ ఉంటుంది? 1 రైడ్ ఉంటది మేడం. అప్ అండ్ డౌన్ 1 kilometer 4 minutes ఉంటది రైడ్. 4 minutes ఉంటుంది. ఓకే, మార్నింగ్ ఏ టైం నుంచి? మార్నింగ్ 9:30 to ఈవినింగ్ 5 o'clock దాకా allow చేస్తారు. సో ఫైనల్లీ రుషికొండలో మనం చాలా యాక్టివిటీస్ అయితే చూసాము, ఎక్స్పీరియన్స్ అయ్యాము. ఫైనల్ గా మనం బోటింగ్ వచ్చేసాము. రుషికొండ బీచ్ లో కంప్లీట్ మెయిన్ అట్రాక్షన్ అని చెప్పొచ్చు అనమాట, అంత బాగుంటుంది. సో మనం కూడా ఇప్పుడు బోట్ రైడ్ కి అయితే వెళ్ళిపోతున్నాము. ఇది ఒక 5 sitting కెపాసిటీ స్పీడ్ బోట్ అన్నమాట. పర్ హెడ్ 250 అని ఇందాక మనం చూసాం కదా. సో ఇప్పుడు మనం కూడా రైడ్ కి అయితే వెళ్ళిపోదాము. బీచ్ రోడ్ లో రుషికొండలో మంచి ఎక్స్పీరియన్స్ అని చెప్పొచ్చు. సమ్మర్ లో పిల్లలతో, ఫ్యామిలీతో మంచి ప్లాన్ చేసుకోండి. ఇప్పుడు నేను కూడా రైడ్ కి అయితే వెళ్ళిపోతాను.
నడి సముద్రంలో అయితే ఉన్నాము. స్పీడ్ బోట్ అసలు ఎక్స్పీరియన్స్ సూపర్ అని చెప్పొచ్చు. చాలా నిజంగానే స్పీడ్ గా వెళ్తుంది. కూర్చొని కూడా వెళ్ళొచ్చు. నేనైతే నుంచొని మరి ఎక్స్పీరియన్స్ అవుతున్నాను. బట్ బీ కేర్ఫుల్. చాలా బాగుంది. సమ్మర్ లో మంచి ప్లాన్ చేసుకోండి, చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. విల్ హ్యావ్ ఫన్.